హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడిని నమ్మే అమ్మాయి జీవితం సాధారణ జీవితం కానీ కాదు. ఆమె ప్రతి ఉదయం లేచే విధానంలోనే భక్తి ఒక్క సువాసనలా తేలాడుతూ ఉంటుంది. కళ్ళను తెరిచిన వెంటనే ఆమె మొట్టమొదటి ఆలోచన నా మీద దయచూపు, నన్ను నడిపించు అనేది. అంతటి ఆత్మీయతతో, అంతటి సమర్పణతో జీవితం చేసే వ్యక్తికి ప్రపంచం ఎవరో ఇచ్చే కష్టాలను, బాధలను ఎదుర్కొనే శక్తి స్వయంగా లభిస్తుంది. అమ్మకు చిన్నప్పటి నుంచే నేర్పించిన ఒక విలువ, భక్తి అంటే బలహీనత కాదు, అది మనసుకు బలమని. ఆ మాట ఆమె హృదయంలో విత్తనంలా నాటుకుపోయింది. కాలక్రమేణా పెద్ద వృక్షంలా పెరిగింది. జీవితం ఎంత ఎత్తులు చూపినా, ఎంత పతనాలు చూపినా ఆ వృక్షం ఎప్పుడు నీడ ఇచ్చినట్లే భక్తి కూడా ఆమెను ఆశ్రయించి నిలబెట్టింది. ఆమె జీవితంలోనూ మిగతా అమ్మాయిలలాగే ఎన్నో కలలున్నాయి. చదువు, కుటుంబం, పని, భవిష్యత్తు, ఇవన్నీ కూడా. కానీ ఒక తేడా ఉంది. ఆమె ఎక్కడికి వెళ్ళినా, ఏ నిర్ణయం తీసుకున్నా మొదట దేవుడి ముందే జవాబు చెప్తుంది. ఇది సరైనదేనా అని అడిగి తన హృదయం నిశ్శబ్దంగా ఇచ్చే సమాధానాన్ని పట్టే తను ముందుకు నడుస్తుంది. పాఠశాల రోజులలో ఆమెను చాలామంది ఎగతాళి చేశారు. ఇన్ని పూజలు, ఇన్ని వ్రతాలు, ఇన్ని నమ్మకాలు ఎందుకు? కాలం మారిపోతుంది, ఇక ఇవి ఎవరు చేస్తారు? అయినా ఆమె నవ్వి సమాధానం చెప్పుకుంటూ, ప్రశాంతంగా ఉంటూ, ఎవరిని నిర్ణయించకుండా తన దారిలో తను నడుస్తుంది. ఆమెకు భక్తి అంటే కేవలం దేవాలయానికి వెళ్ళడం మాత్రమే కాదు. భక్తి అంటే తప్పు చేయకుండా ఉండడం, ఇతరుల్ని బాధ పెట్టకుండా ఉండడం, తనలోని మంచితనాన్ని కాపాడుకోవడం. ఆమె రోజువారీ జీవితంలో చిన్న చిన్న అద్భుతాలు జరిగేవి. పరీక్షల్లో ధైర్యం, ఇంట్లో సమస్యల సమయంలో ఓపిక, తన మనసు దిగులు పడినప్పుడు దొరికే అదృశ్య ధైర్యం, ఇవన్నీ ఆమె నమ్మకానికి స్వాభావిక ఫలితాలే. తన జీవితంలో ఒక దశలో తీవ్ర నిరాశ ఎదురైంది. తనపై తాను నమ్మకం కోల్పోయిన ఒక సమయం వచ్చింది. బయట ప్రపంచం ఆమెకు తలుపులు మూయడం మొదలుపెట్టింది. కానీ దేవుడు మాత్రం ఆమె మనసు తలుపులు తెరిచి ఉంచాడు. ఆ సమయాల్లో ఆమె రాత్రిళ్ళు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఇలా చెప్పుకునేది, నాకు బలమివ్వు దేవుడా, నేను పడిపోకూడదు. అదే రాత్రులు ఆమెను మార్చాయి. అదే పిలుపులో ఉదయం ఆమెను నవ్వించాయి. అదే నమ్మకం ఆమెను మళ్ళీ ముందుకు నడిపించాయి. దేవుడిని నమ్మే అమ్మాయి ప్రేమ కూడా పవిత్రం. ఆమె ప్రేమలో స్వార్థం ఉండదు. సహనం, అర్థం చేసుకోవడం, శ్రద్ధ, ఇవన్నీ ఆమె మనసులోంచే వస్తాయి. ఎందుకంటే ఆమెకు ప్రేమ అంటే దేవుడిచ్చిన ఒక వరం, దాన్ని బాధ పెట్టకూడదని భావిస్తుంది. ఇలాగే కాలం గడుస్తూ ఆమె జీవితంలో ఒక కీలక సత్యాన్ని గ్రహించింది. దేవుడు మనకు అద్భుతాలు చేయడానికి కానప్పుడు మనమే అద్భుతంగా జీవించేందుకు స్ఫూర్తి ఇవ్వడానికి, అంతే కదా అని అనిపించింది. ఆమె జీవితం చిన్న చిన్న వెలుగుల సమాహారం. ఒక మంచి మాట కూడా ఆమెకు ఆ రోజంతా శాంతిస్తుంది. ఒక మంచి పని ఆమెకు అర్థమయ్యేలా చేస్తుంది, దేవుడు తనలోనే ఉన్నాడని. తన భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు ఆమెకు భయం ఉండదు. ఎందుకంటే నడిచే దారిలో దేవుడి ఆశీస్సులు తోడుంటాయని తను నమ్ముతుంది. సమస్యలు వస్తాయి, మానసిక కంగుబాటు వస్తుంది, ప్రపంచం ఎప్పుడు న్యాయం చేయదు. అయినా ఆమె మనసు మాత్రం చెప్తుంది ఒకటే, నా దేవుడు నన్ను వదిలిపెట్టడు. కానీ చివరగా దేవుడిని నమ్మే అమ్మాయి జీవితం ప్రత్యేకం. ఆమెకు నమ్మకం ఒక బలం, భక్తి ఒక దారి, పాత్ర ఒక ఆలయం, ప్రతి అడుగు ఒక ప్రార్థన. అలాంటి అమ్మాయి ఎక్కడ ఉన్నా
ఆనందంగానే ఉంటుంది. కానీ దేవుడు ఆమెకు మంచి చేయలేదు. ఈ విషయంపై హృదయాన్ని తాకి భావోద్వేగంగా ఆమె మనసు చాలా లోతుగా ఆలోచించింది. ఆమె చిన్నప్పటి నుంచి భక్తితోనే బతికింది. భక్తి అంటేనే ప్రాణం. ఉదయం కళ్ళు తెరవకముందే దేవుడి పేరు నిమరవేసుకునేది. ఇంట్లో ఎంత కష్టాలున్నా, అమ్మ అనారోగ్యం, నాన్నకు పని లేకపోవడం, ఇవన్నీ ఆమె చిన్న గుండె మోసేది కాదు. అయినా ఒక్కసారైనా దేవుడిపై నమ్మకం వదల్లేదు. దేవుడు ఉన్నాడంటే నా జీవితంలో కూడా ఏదో మంచి జరుగుతుంది అని తను ఇన్నేళ్లుగా జీవితం గడపసాగింది. కానీ భక్తి ఉన్న అమ్మాయి జీవితంలో కష్టాలు ఎక్కువయ్యాయి. చదువులో బాగుండేది, కానీ పేదరికం ఆమె అడుగుల మీద కట్టెలను కట్టినట్టు అడ్డుపడేది. స్కూల్కు వెళ్ళే ఖర్చు కూడా భారంగా ఉండేది. చాలాసార్లు పుస్తకాలే లేకపోవడంతో కిటికీ బయట నిలబడి టీచర్తో మాట్లాడి టీచర్ చెప్పింది బయట నుంచే వినేది. రాత్రి ఇంట్లో దీపం లేకపోయినా ఆమె పక్కింటి వాళ్ళు కాంతి పడే దగ్గర గోడ దగ్గర కూర్చొని చదువుకునేది. చేతిలో పుస్తకం, నోట్లో ఒకే ప్రార్థన, దేవుడా నాకు జీవితం ఇచ్చిన అవకాశాలు నన్ను విడిచిపెట్టొద్దు. కానీ దేవుడు మాత్రం నిశ్శబ్దంగా ఉన్నాడు. అమ్మ మరణం అనన్య జీవితంలో మొదటి పతనం. ఒకరోజు అనన్య అమ్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళడానికి డబ్బు లేదు. ఆ అమ్మ మంచం మీద నెమ్మదిగా కరిగిపోయింది. అమ్మ చివరి మాటలు, అనన్య, దేవుడు ఉన్నాడమ్మా, నీకు మంచి చేయడానికే నన్ను తీసుకెళ్తున్నాడు. కన్నీరుతో తడిసిన అనన్య తల ఊపింది. కానీ మొదటిసారి ఆమె మనసులో ఒక ప్రశ్న పుట్టింది. ఏ మంచి కోసం నా అమ్మను నాతో నుంచి తీసుకెళ్తున్నావు దేవుడా? దేవుడు మాత్రం మౌనంగా ఉన్నాడు. ప్రేమ కూడా ఆమెను నమ్మక ద్రోహం చేసింది. పలువురు సంవత్సరాల తరువాత అనన్య చదువుకొని బాగా ఉద్యోగం కోసం సిద్ధమైంది. అప్పుడు ఆమె జీవితంలో అరవింద్ అనే ఒక అబ్బాయి పరిచయమయ్యాడు. అతను ఆమెను అర్థం చేసుకున్నాడు. ఆమె కష్టాలను గౌరవించాడు. ఆమెను ప్రేమించాడు. అనన్య జీవితంలో మొట్టమొదటిసారిగా ఆమెకు సంతోషం అనే పదం అర్థమైంది. ఆవిడ దేవుడి ముందు ఇలా చెప్పింది, ఎంతకాలం నాకు ఇవ్వనిది ఇప్పుడైనా ఇచ్చావు దేవుడా, ధన్యవాదాలు అని. కానీ సంతోషాన్ని దేవుడు ఎక్కువ కాలం నిలబెట్టలేదు. అరవింద్ కుటుంబం పేద అమ్మాయిని అంగీకరించలేదు. అతను ఒత్తిడిలో పడి ఆమెను వదిలేశాడు. ఆ రోజు అనన్య దేవాలయం ముందు కూర్చొని ఇలా ఏడ్చింది, దేవుడా, నేను ఏం తప్పు చేశాను? నువ్వెందుకు నాకు ఇచ్చేది ఇలాంటి బాధ? ప్రేమ కూడా నా వల్లే పోయింది. నేను ఏం తప్పు చేశాను? ఎవరికి ఏ అన్యాయం చేశాను? అందరి మంచి కోరుకుని నాకు ఎందుకు నీ కష్టాలు పెడుతున్నావు అని ఏడుస్తూ ఉంది. కొన్ని రోజులు దాటిచేసరికి తండ్రి కూడా అనారోగ్యంతో పడిపోయాడు. అతనికి గుండె సంబంధిత వ్యాధి వచ్చి మంచం పట్టాడు. ఆమె పని చేయడానికి ప్రయత్నించింది, కానీ అర్హతలు, సిఫారసులు లేక ఉద్యోగాలు రావడం లేదు. ఇంట్లో ఆకలికి చలామణి అయిపోయిన రోజు కూడా వచ్చింది. అనన్య మళ్ళీ దేవుడి ముందు నిలబడి వేడుకుంది, దేవుడా, నా జీవితంలో ఒక్క మంచి విషయం చెయ్యి, ఒక్కటైనా చెయ్యి. కానీ అక్కడేం లేదు. ఒక్క నిశ్శబ్దం, ఒక ఖాళీ, ఒక రాతి గోడ లాంటి స్పందన. ఆమె చివరికి దేవుణ్ణి ప్రశ్నించింది. జీవితం ఆమెకు మోకాళ్ళ మీద పడేసింది. పవిత్రమైన నమ్మకం కలిగిన అమ్మాయి ఇప్పుడు గుండె నిండా విరిగిపోయిన గాజు ముక్కలాగా నిలబడిపోయింది. ఒక మూలన ఉన్న పాత దేవాలయానికి వెళ్ళి ఇలా అరుస్తూ ఏడుస్తూ అడిగింది, నిన్ను నమ్మి నేను జీవితం మొత్తం పెట్టాను. నీవు నాకు ఇచ్చింది ఏమిటి? తల్లిని తీసుకెళ్ళావు, ప్రేమను నాశనం చేశావు, ఇంటి పరిస్థితి నరకంలా చేశావు. అయినా నిన్నే నమ్మాను. కానీ నీవు నాకు ఏమాత్రం మంచి చేయలేవా దేవుడా అని చెప్పి భూమిపై మోకాళ్ళపై కూర్చొని ఏడ్చింది. ఆమె కళ్ళల్లో ఆర్తి, హృదయంలో నొప్పి, పెదవులపై నిస్సహాయత. దేవుడు మాత్రం మళ్ళీ ఏం చెప్పలేదు. అయినా కథ ఇక్కడే మొగలేదు. ఆమె జీవితం చీకటిలో మునిగిపోయిన ఆ రోజునే
అదే దేవాలయం పక్కగా వెళ్తున్న ఒక పెద్ద మహిళ ఆమెను చూసింది. ఆమె కన్నీళ్లు తుడిచింది. ఆమె కథ విన్నాక అనన్యను ఆమె ఇంటికి తీసుకువెళ్ళింది. అది ఒక అనాథాశ్రమం అధిపతి. మంచి మనసున్నది. అనన్య చదువులో ప్రతిభ చూసి ఆమెకు ఒక సంస్థానంలో ఉద్యోగం ఏర్పాటు చేసింది. కొన్ని నెలల్లోనే అనన్య నిలబడింది. తండ్రికి చికిత్స చేయించింది. తన జీవితంలో ఎన్నాళ్ళకైనా ఒక చిన్న వెలుగు వచ్చింది. ఇప్పుడు అనన్య గ్రహించింది, దేవుడు నాకు మంచి చేయలేదు, కానీ మంచి మనుషులను పంపించాడు. కొన్నిసార్లు దేవుడు మన కోసం మంచి చేయకపోయినా మనకు మంచి జరిగే దారిని చూపిస్తాడేమో. ఆమె హృదయం ఇంకా కొంత నొప్పితోనే ఉన్నా ఇప్పుడు జీవితం మీద నమ్మకం పెంచుకుంది. అవును, దేవుడు ఆమెకు మొదటి నుంచి మంచి చేయలేదు. ఆమె జీవితం దెబ్బతినింది, విరిగిపోయింది, కన్నీళ్లతో నిండింది. కానీ చివరికి ఆమె అర్థం చేసుకుంది, దేవుడు కొన్నిసార్లు వెంటనే మంచిని ఇవ్వడు. మనసు తయారు చేసిన తర్వాతే, మనకి బాధల్ని ఇచ్చిన తర్వాతే సుఖాల్ని ఇస్తాడు. అది దేవుడు లేదా మనసులోని బలం అనే దేవుడు ఆమెకు ఇచ్చినది తెలిసింది. అనన్య పుట్టినప్పటి నుంచి పేదరికంలో పెరగడం వలన తను అలా ఆలోచించి దేవుణ్ణి నమ్ముకొని ఎంతో ఆనందంగా, ఎంత బాధలున్నా కానీ దేవుని నమ్ముకుంటూనే ఎప్పటికైనా నా రోజులు మారతాయి అనే నమ్మకంతో ముందుకు వెళ్ళింది. అలా అనన్య జీవితంలో దేవుడు మంచి చెయ్యకపోయినా మంచి చేసే మనిషిని పంపించాడని తను నమ్మి తన జీవితం ముందుకు అడుగులు వేయడం మొదలుపెట్టింది. కానీ ఆమె మనసు, ఆమె జ్ఞానం, ఆమె ధైర్యం అవే ఆమెకు నిజమైన దేవుళ్ళుగా అయ్యాయి. ఇలాంటి మరెన్నో కథలను తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.